ఆ దివ్య కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క శిరస్సుపై పెట్టారు. స్వామి లోకాన్ని ఏలుకోవయ్యా అని ఆ విధంగా పట్టాభిషిక్తుడయ్యాడు. తర్వాత సర్వాభరణ అలంకృతుడై లక్ష్మీ సమేతుడైన నారాయణమూర్తి అయిన సీతా సమేత రామచంద్రమూర్తి భాసిస్తూ ఉండగా సర్వదేవతలు అక్కడున్నారు. ఇప్పుడు అత్యద్భుతమైన రామ పరివారమూర్తి అక్కడ ఏర్పడుతున్నది. కళ్ళహర మనసారా ధ్యానించండి. ఇక్కడ తెల్లని గొడుగు పట్టుకుని నిలబడ్డాడు శత్రుఘ్నుడు. తెల్లని వ్యజనము అనగా విసనకర్ర పట్టుకున్నాడు సుగ్రీవుడు వానరేశ్వరుడు. ఒక చంద్రుని వలె భాషిస్తున్నటువంటి మరొక విసనకర్రని పట్టుకుని ఆ ప్రక్కన రాక్షసేంద్రుడైన విభీషణుడు నిలబడి ఉన్నాడు. నమస్కరిస్తూ లక్ష్మణస్వామి భరతుడు ఉన్నారు. పాదాల వద్ద ఉన్నారు ఆంజనేయ స్వామి వారు. ఇప్పుడు పరివారమూర్తిని మనసారా ధ్యానించండి. ఇక్కడ ఆ తర్వాత అందరికీ కానుకలు ఇస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఒక్కొక్కరికి కానుకలు ఇస్తూ ఉంటే అందరూ ఆనందిస్తున్నారు. అందరికి ఇచ్చారండి. అంతేకాదు రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి ఇంద్రుడు కానుకలు పంపాడు, దేవతలు కానుకలు పంపారు. తెలుసుకోండి. ఇక్కడ అందరికీ కానుకలు ఇచ్చారు కానీ ఒక్కడికి మాత్రం ఇవ్వలేదు రాముడు. సీతమ్మకు కూడా ఇచ్చేటండి ఆయన ఆ సమయంలో చీర మొదలైనవన్నీ కూడా. ఒక్కడికి ఇవ్వలేదుట. సభ పూర్తయిపోయింది కానీ ఎవడు లేవలేదు. ఎందుకంటే వాళ్ళకేమి ఇచ్చాడు కానీ ఆయనకి ఇచ్చాడు కదా అని చూస్తున్నారు. ఎవరికి హనుమంతుడికి ఏమి ఇవ్వలేదు రాముడు. చూడండి ఇక్కడ చాలా విశేషమైన అంశం. ఆయనకేమీ ఇవ్వకపోయేటప్పటికల్లా వీళ్ళు ఎవరు లేవలేదు. ఎందుకు లేవలేదు అంటే హనుమంతుడికి ఏమి ఇవ్వలేదు కదా అని. హనుమంతుడు అంటే ఆయనకి మరి ఆ మాటకు వస్తే లక్ష్మణుడికి కూడా ఇవ్వలేదు కదా అన్నారు. లక్ష్మణుడికి కూడా ఇవ్వలేదండి ఆయన. లక్ష్మణుడు అంటే ఆయన తమ్ముడు కదండి అన్నారు. ఈయన తమ్ముడు అంతటి వాడే. ఇంకో ఆయన అన్నాడు తమ్ముడు అంతటి వాడు కాదండి ఆయన అంతటి వాడే అన్నారు. ఇక్కడ ఇలా ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారండి గుసగుసలు. రామచంద్రమూర్తి ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన చేసిన ఉపకారానికి ఏది ఇచ్చినా తక్కువైపోతుంది ఊరుకున్నాడు ఆయన. కానీ సీత ముందే ఆవిడ అబ్బని ఒట్టి చేతులతో ఆ తల్లి చూడండి. ఇక్కడ ఆవిడ తనకు ప్రత్యేకమైన మాల ఉంది. ఆ మాలను తీసింది. ఆ మాల చాలా జాగ్రత్తగా పెట్టుకుంది ఆవిడ. దాని వెనకాల చాలా చరిత్ర ఉంది. అత్తింటి వారు పుట్టింటి వాళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ కలిపి ఒకరు బంగారం ఒకరు రత్నాలు ఒకరు ముత్యాలని వేస్ట్ చేయించట. అందుకు ఇటు అటు కుటుంబాల అనుబంధం ఉంది కనుక కంఠంలో పెట్టుకుంది ఆవిడ. అది కంఠంలోంచి తీసి రాముల వారిని ఒక్కసారి చూసింది. ఇంగితం తెలిసిన రాముడికి అర్థమయ్యి నీకెవరిపై వాత్సల్యం కలుగుతుందో వారికి ఇవ్వన్నాడు. అప్పుడు ఆ తల్లి అక్కడ చేతులు జోడించి కూర్చున్న హనుమస్వామి కంఠంలో ఆ హారాన్ని వేసింది. ఆ తల్లి అక్కడ వేస్తున్నది ఎవరి మీద అంటే హనుమంతుడు. తేజో ధృతిర్ యశో దాక్ష్యం సామర్థ్యం వినయో నయ పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేత అని సర్వదా. తేజస్సు, ధైర్యము, కీర్తి, సమర్థత, పటుత్వము, జ్ఞానము, వినయము, నీతి, పౌరుషము, విక్రమము, బుద్ధి అన్నీ కలిగిన మహాత్ముడైన హనుమంతునుకు దదౌ సా వాయుపుత్రాయ తంహారమసి తీక్షణం. ఒక్కసారి హారాన్ని కళ్ళకద్దుకున్నాడు హనుమ. అసలే మంచి కాంతితో ఉన్నవాడు హారంతో మరింత మెరిసిపోయాడు. ఎలా మెరిసిపోతున్నాడంటే ఒక తెల్లని మబ్బు పక్కన వెన్నెల వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అని వర్ణించారు ఇక్కడ మహానుభావుడు. నేను చెప్పి ఊరుకుంటే ముత్యాలన్నీ తీసి ఊదీశాడు కదండి మరి చెప్పలేదంటారు మీరు. అలాంటి పిచ్చి పనులు ఏమి రామాయణంలో లేవు. తెలుసుకోండి. ఇక్కడ ముత్యాలు ఊదిపారేయడం, గుండె చీల్చి చూపించడం ఇవన్నీ పిల్లలకు ఉత్సాహం కలిగించడానికి బాగుంటాయి కానీ రామాయణంలో అవి లేవు. సీతమ్మిచ్చిన మహాప్రసాదంగా భావించి ధరించాడు హనుమస్వామి. మొత్తానికి పట్టాభిషేకం పూర్తయింది. పట్టాభిషేకం రామచంద్రమూర్తి కిరీటం పెట్టడంతో పూర్తి కాలేదు, హనుమంతుడి సన్మానంతో పూర్తయింది. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం. ఇక్కడ ఇది రామాయణంలో ప్రధానమైనటువంటి ఘట్టాన్ని వివరిస్తూ ఒక్కసారి మన పట్టాభిరామమూర్తిని హృదయంలో ధ్యానిద్దాం. హిందూ సంస్కృతిలో ఏ దేవతని పూజించాలన్నా నమ శివాయ అన్నా నమో నారాయణాయ అన్నా వాడికి ముందు ఓంకారం ప్రధానం కనుక వేదములో ఓంకారం చెప్పారు. అంటే భగవంతుడు ఇన్ని లేరయ్యా ఉన్నవాడు ఒక్కడే అని హిందూ మతమే చెప్పింది. అతడే అనేక దేవతల రూపం ధరించాడు కానీ ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మని తెలియజేసే నామం ఒక్కటే, దాని పేరు ఓం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ కనుక ఒకడే పరమాత్మ ఒకటే నామం. కానీ లోకరక్షణ కోసం ఆ పరమాత్మ అనేక దేవతలైతే ఓంకారం అనేక నామాలుగా వచ్చింది. అందుకే శివ అన్న ఓంకారమే, రామ అన్న ఓంకారమే. హిందూ మతంలో విష్ణు భక్తులు, శివభక్తులు, దేవీ భక్తులు వేరువేరుగా ఉండొచ్చు కానీ అందరూ ఓంకార భక్తులే. ఓంకారం దగ్గర అందరూ ఏకమవుతారు. ఇది పరిశీలించండి. అంటే ఓంకారమే విష్ణు స్వరూపం అంటాడు వైష్ణవుడు, ఓంకారం శివస్వరూపం అంటాడు శైవుడు, ఓంకారం గణపతి రూపం అంటాడు గాణపత్యుడు, ఓంకారం సుబ్రహ్మణ్యుడు అంటాడు స్కందుడు, ఓంకారం సూర్యుడు అంటారు సౌరభక్తులు. అంతేకాదు చిన్న మాట, ఈ మధ్య నాసా వాళ్ళు శాటిలైట్స్ ద్వారా రీసెర్చ్ చేసి పంపిన ఒక సౌండ్ రికార్డ్ లో సూర్యమండలం నుంచి వినబడుతున్న ధ్వని ఓంకారం అని రుజువయ్యింది. తెలుసుకోండి. దీన్ని బట్టి హిందూ మతం ఏనాటిదో ఎప్పుడుదో తెలుసుకోండి చాలు. కనుక ఓంకారం పరబ్రహ్మని తెలియజేసేటువంటి ఇది. అందుకే మీరు ఓంకారంలోనే శివుణ్ణి చూడాలి. ఓంకారమే గణపతి. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ఓంకారంలో దర్శిస్తున్నారని తెలుసుకుంటే అది శివుడిగా చూసినప్పుడు ఓంకారంలో భాగాలేవి అదొక శాస్త్రం.
ఓంకారాన్ని రాముడిగా చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఈ విషయం నేను చెప్తున్నది వేదములో చెప్పిన విషయం మీకు ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఇది సారతారోపనిషత్ అని చెప్పబడుతూ యజుర్వేదంలో ఉన్నటువంటి ఒక ఉపాసనా సంబంధమైన ఉపనిషత్ అంశాన్ని ఈ రోజు రాముని దయ వల్ల మనం తెలుసుకుంటూ ఉన్నాం. శ్రద్ధగా విందాం. రాముడిగా చూసినప్పుడు ఓంకారంలో 8 భాగాలు ఉన్నాయని చెప్పారు. మనకు తెలిసిన భాగాలు 3: అకార, ఉకార, మకారములు. సూక్ష్మ భాగములను మరికొన్ని ఉంటాయి. ఓం అన్నప్పుడు వినబడేది కాక అది ఎక్కడికి లీనమవుతోంది ఆ సౌండ్ ఆలోచించండి. అది బయట చెవులకి వినబడని కొన్ని స్పందనలు లోపల ఉంటాయి. వీటిని ప్రకంపనలు, వైబ్రేషన్స్ అంటారు. అవి సూక్ష్మనాదములు అని పేరు వాటికి. బయటికి వినబడేవి స్థూలనాదములు, వినబడనివి సూక్ష్మనాదములు. అది ఇది కలిపి ఓంకారం. మొదటి 3 ఆ ఊ మా ఇది అందరికి వినబడుతుంది. వినబడనివి ఏవో చెప్తున్నాడు ఇక్కడ. అకార, ఉకార, మకార, తర్వాత బిందు, నాద, కళ, కళాతీత, తత్పర. 8 భాగాలండి. 8 భాగాలు కలిసి ఒక ఓంకారం. ఓంకార స్తారహ, ఓంకారమే తారకము. ఇప్పుడు రాముడెవడు? తారక బ్రహ్మం. అంటే ఓంకార స్వరూపుడు రాముడు. తారక బ్రహ్మగా రాముణ్ణి చూడాలి అంటే పట్టాభిరామం అంటే తారక బ్రహ్మం. అందుకే రామాయణం పట్టాభిషేకంతో మనం పూర్తి చేసుకున్నప్పుడు తారక బ్రహ్మ ప్రతిష్ఠ జరుగుతుంది. రామ తారక మంత్రాన్ని జపించే వాళ్ళందరికీ వాళ్ళ భాగ్యం, తారక స్వరూపం కనబడుతుంది. ఆ అకార, ఉకార, మకారాత్మకమైన రకార, అకార, మకారాత్మకమైన రామచంద్రమూర్తి తారక బ్రహ్మగా ఎలా కనబడుతున్నాడో చూద్దాం. 8 భాగాలు కదా. అకార, ఉకార, మకార, బిందు, నాద, కళ, కళాతీత, తత్పర. 8 భాగాలు. ఇందులో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవతలు ఉంటారు. అకారాత్ అభవద్ బ్రహ్మ. ఇది ఇక్కడ వ్యాఖ్యానించినప్పుడు ఈ అర్థమే తీయాలి. అకారానికి బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి అంశలో ఎవరున్నారో చూడాలి పట్టాభిషేకం దగ్గర. బ్రహ్మదేవుడి అంశతో వాడు జాంబవంతుడు అక్కడున్నాడు. అకారం జాంబవంతుడు. ఉకారం సూర్య ఇంద్ర ఇద్దరిని తెలియజేస్తుంది. సూర్యాంశతో వచ్చినవాడు ఉన్నాడు అక్కడ. ఎవరు? సుగ్రీవుడు. ఉకారం సూర్యుడు. అంతేకాదు ఇంద్రుడు తనకిచ్చిన మాలని వాలి సుగ్రీవుడి మెడలో వేశాడు. కనుబడి సుగ్రీవుడు. ఇద్దరున్నారు. ఇంద్ర తేజస్సు, సూర్య తేజస్సు. ఉకారం ఎవరు? సుగ్రీవుడు. మకారం రుద్రుడు. ఎవరైనా? హనుమా. మకారం ఎవరు? ఆంజనేయుడు. కనుక అకారం బ్రహ్మదేవుడు, ఆయన జాంబవంతుడు. ఉకారం సూర్యేంద్రుడు, ఆయన సుగ్రీవుడు. మకారం రుద్రుడు, ఆయన హనుమంతుడు. బిందుహు. బిందు. బిందు అంటే చిన్న బిందు, వృత్తాకారం. బిందుశ్చక్రరాట్ స్వయం. బిందు అంటే సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్ర స్వరూపుడు శత్రుఘ్నుడు అక్కడున్నాడు ఇక్కడ. తర్వాత నాదం. అకార, ఉకార, మకార, బిందు, నాద కదా. నాదం ఎవరు? శంఖం. పాంచజన్యం. ఇది తెలుసుకోండి ఇక్కడ. నాదం అదేగా. పాంచజన్య స్వరూపుడు ఎవరు? భరతుడు. వచ్చారు కదా. ఇక కళ. కళ అంటే భగవంతుడు అఖండుడు, కానీ ఒక తేజస్సు బయటకు వస్తుంది. ఆ కళ చాలా ప్రధానమైనది. ఆ కళాస్వరూపుడు లక్ష్మణస్వామి. ఇక ఈ కళలకు అతీతంగా ఉంటుంది మూల ప్రకృతి అని చెప్పబడుతున్న ప్రకృతి శక్తి. ఆవిడ కళాతీత. ఆ కళాతీత ఎవరు? సీతమ్మ. మొత్తం 7గురితో ఉంటూ సర్వోన్నతమైన తేజస్సు ఎవడు అంటే పరాత్పర. 8వ భాగం పరాత్పర. ఆ పరాత్పరుడు రామచంద్రమూర్తి. ఇది తెలుసుకోవాలి. అకార, ఉకార, మకార, బిందు, నాద, కళ, కళాతీత, తత్పర. అదే జాంబవ, సుగ్రీవ, హనుమత్, శత్రుఘ్న, భరత, లక్ష్మణ, సీత సమేత రామచంద్రమూర్తి.